శ్రీకృతి. హాయ్ శ్రీకృతి. హాయ్ సార్. కే బాలచంద్ర గారి సినిమాలు ఏమైనా చూసావా? రుద్రవీణ. రుద్రవీణ చూసావా? ఓకే. ఇప్పుడు నువ్వు పాడబోయే పాట ఏ పాట? భలే భలే మొగాడు. అది ఏ సినిమా? మరో చరిత్ర. సౌత్ ఇండియన్ హిస్టరీలో, నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో అనుకుంటా, డబ్బింగ్ చేయకుండా 2 భాషల్లో రిలీజ్ అయిన సినిమా మరో చరిత్ర. తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ లో డబ్బింగ్ చేయకుండా ఒరిజినల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యి 1 year నడిచిన సినిమా. ఒరిజినల్ సాంగ్స్ అలాగే, ఒరిజినల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ రెండును, ఒకళ్ళు తమిళ్ మాట్లాడే క్యారెక్టర్, ఒకళ్ళు తెలుగు మాట్లాడే క్యారెక్టర్. సో దే డిడ్ంట్ సీ అ పర్పస్ ఇన్ డబ్బింగ్ దట్ ఫిల్మ్. అండ్ అలాగా 2 రాష్ట్రాల్లోనూ సంవత్సరం పాటు నడిచింది. ఇదే హిందీలో చేశారు సినిమా. ఆ సినిమా ఏదో తెలుసా నీకు? ఏక్ దుజే కే లియే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్, నీ అనని దననోయ్. హాయ్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్, నీ అనని దననోయ్. I don't know what you say. తెలియంది మోనేసే, నీకు తెలిసింది ఆడేసే. తెలియంది మానేసే, నీకు తెలిసింది ఆడేసే. తీయంది ఒక పాసే, that's love, showers, I say. I don't know what to say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help darling falling in love with you and only with you. I can't help darling falling in love with you and only with you. Come darling, let's play the game. Come darling, let's sing and swing. Oh, bhale bhale magari boy, garu na sami boy. I wanna fly with you up the sky and dance all the night. నా గుండెలోనే నీవే ఉయ్యాలలోగినావే, నా గుండెలోనే నీవే ఉయ్యాలలోగినావే. Let's be merry my love, let's be merry my love, let's be merry my love, let's be merry my love. ఏ మత్తు చల్లినావో, ఏ మైకమిచ్చినావో, ఏ మత్తు చల్లినావో, ఏ మైకమిచ్చినావో. One fine day you will be mine, it will be full of sunshine. One fine day you will be mine, it will be full of sunshine. నాతోటి నీవుండా, నాకు ఇంకేల నీరెండా. నాతోటి నీవుండా, నాకు ఇంకేల నీరెండా. Oh come baby, let's have some fun. Down here there is no one. భలే భలే మగారి boy, బంగారు నా సామి boy. I wanna fly with you up the sky and dance the whole night. నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకొని, no need to feel shy my girl, no need to hold back my dog. నా వంపు వంపులోన నీ వయసు ఆపుకొని, hand in hand let's say my dear, come near don't fear dear. సాగించు పయనాన్ని
భలే మగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ అనని దండనోయ్ భలే భలే మగాడి పోయి బంగారు నా స్వామి పోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ అనని దాననోయ్. నెక్స్ట్ ఇట్లాంటి నవ్వుడు పాటలు ఏమైనా ఉన్నాయంటే నువ్వు సునీత గారిని అడిగి నేర్చుకో ఎలా నవ్వాలి అన్నది. ఓకే ఓకే సార్ ఓకే జడ్జెస్ ఓవర్ టు యూ. నవ్వు అంటే ఆ నవ్వు కూడా ఇలా టెంపోలోనే నవ్వుతోంది ఇక్కడ నుంచి ఇక్కడ బార్ లెక్క పెట్టుకుంటూ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ నాన్న. బా ఏం గొంతు. లవ్ డవ్ ఎలా అన్నావు నువ్వు? లెట్స్ బి మెరీ మై డవ్. సూపర్ గా పాడావు, చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. అండ్ నీ మగసిరి ఎంత అందంగా అన్నావు ప్రతిసారి. థ్యాంక్ యూ భలే పాడావు నాన్న, చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీకృతి Yes, sir. ఐఎమ్ బ్లోన్. అంటే కాన్ఫిడెన్స్ ఒక పక్కన, ఇంకో పక్కన ఆ పర్ఫెక్షన్ అంటే ఇలాంటి పాటల్లో శృతి శుద్ధంగా పాడడం ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అన్ని నోట్స్ దే సో మచ్ ఆఫ్ ఇట్స్ లైక్ అ వాటర్ ఫ్లోయింగ్ వితౌట్ ఎనీ డైరెక్షన్. ఎస్ యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద పాత్. అది చాలా ఇట్స్ అ వెరీ ట్రిక్కీ సాంగ్ ఫర్ అ సింగర్. థ్యాంక్ యూ సార్. ఈజీగా ఎగ్జిక్యూట్ చేసేసా అండ్ విత్ ఒక జాయ్. అంటే ఇలాంటి పాటలు కష్టపడి కరెక్ట్గా పాడడం ఒకటి, ఇష్టపడి హాయిగా అలా ఎంజాయ్ చేసుకుంటూ పాడడం షోస్ నీలో ఉన్న కెపాసిటీ, యువర్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి నమస్తే సార్. నమస్తే. ఎంత బాగా పాడావు, ఎంత అద్భుతంగా పాడావు. సునీత గారు, విజయ్ గారు ఎన్ని గొప్ప ప్రశంసలు అందించారు నీకు. అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు నువ్వు పాడిన విధానానికి. ఇంత గొప్ప పాట పాడిన తర్వాత కూడా ఇందులోని సాహిత్యం గురించి చెప్పాల్సిన ఒక చిన్న అవకాశంలా భావిస్తున్నా. నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకొని, నా వంపులోన నీ వయసు ఆపుకొని అంట. గొప్ప వాక్యాలు సార్ ఆత్రేయ గారు. ఇంత బాగా పాడిన తర్వాత నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఒక చిన్న విషయం. ఒకసారి సాధ్యం అసాధ్యం రెండు కలిసాయంట. ఎలా ఉన్నామంటే బాగున్నా అనుకున్న తర్వాత సాధ్యం అడిగిందంట అసాధ్యాన్ని, మీ ఇల్లు ఎక్కడ అంటే అసాధ్యం చెప్పిందంట. చేతగాని వాడి స్వప్నం ఉందంట. అప్పుడు అసాధ్యం అడిగిందట, మరి మీ ఇల్లు ఎక్కడ అంటే శ్రీకృతి లాంటి గాయని మణుల కంఠంలో. థ్యాంక్ యూ సార్. బోస్ గారు ఆత్రేయ గారి గురించి చెప్పినప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాలు ఈ పాటలో రాసిన వ్యక్తి ర్యాన్ డార్గి అని ఒక జర్నలిస్ట్. ఆ కాలంలో చాలా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఈ సాంగ్లో లిరిక్స్ రాయించారు. నాకు తెలిసి మోస్ట్లీ 100% ఇదే లిరిక్స్, ఇంగ్లీష్ లిరిక్స్ హిందీలో కూడా ఇలాగే వాడారు. ఆల్మోస్ట్ సేమ్ లిరిక్స్ అలాగే యూజ్ చేశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ర్యాన్ డార్గి గారు అండ్ ఆల్సో కే బాలచంద్ర గారు. ఇట్లా టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ ఇవ్వడానికి. అండ్ శ్రీకృతి చాలా పాటలు ఈజీగా పాడేయచ్చు నేర్చుకొని, అది స్ట్రైట్ ఫార్వర్డ్గా పాడటం అనేది. ప్లేబ్యాక్ సింగింగ్లో ఉన్న కష్టం ఏంటంటే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్, ఇట్లాంటి సిచ్యువేషనల్ సాంగ్స్, ఇట్లాంటి సింగర్స్ పాడిన పాటలు మనం మరీ రీప్రొడ్యూస్ చేయడం అనేది అట్లే. అండ్ ఆల్సో ఎల్లారీశ్వరి గారి పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాట్ మెనీ పీపుల్ కెన్ డూ ఇట్. చాలా మంది హెసిటేట్ చేస్తారు ఎల్లారీశ్వరి గారి పాటలు పాడాలి అంటే. నువ్వు యూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఈ పాట దీనికి ముందు నీకు పరిచయం లేదని నేను అనుకుంటాను. ఈ రౌండ్ కోసం నువ్వు నేర్చుకున్న పాట అండ్ అది అస్సలు తెలియలేదు. ఆ పర్ఫార్మెన్స్లో నువ్వు ఇప్పుడు ఈ రౌండ్ గురించి నువ్వు ఈ పాట నేర్చుకున్నావు అన్నది అస్సలు తెలియట్లేదు. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఈ సినిమా మరో చరిత్ర వచ్చిన కాలం నుంచి నీకు తెలిసినట్టుగా, నీకు పరిచయం ఉన్నట్టుగా నువ్వు అంత అద్భుతంగా పర్ఫామ్ చేశావు. థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్లీ డన్ బ్రో. యూ రాక్డ్ ఇట్.